ప్రతి ఆలయానికి ఏదో ఒక విశిష్టత ఉంటుంది. కొన్ని దేవాలయాలకు స్థల పురాణం ఉంటే మరికొన్ని ఆధ్యాత్మికత నేపథ్యంలో ప్రసిద్ధి చెందుతాయి. విజయనగరం పట్టణంలోని విజయసాగర దుర్గా మల్లేశ్వర అమ్మవారి ఆలయానికి అంతే ప్రత్యేకత ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా అక్కడ అమ్మవారు నిత్య పూజలు అందుకుంటుండడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. విజయనగరం పట్టణంలోని విజయసాగర దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయానికి ఒక ప్రత్యేకం. ఈ ఆలయ పూజ నిర్వహణ దగ్గర నుంచి ఆలయంలో ప్రతి కార్యక్రమానికి కూడా ఒక విశిష్టత ఉంది. ఈ ఆలయం ప్రధానంగా ఇజ్రాయెల్ నిర్వహిస్తున్నట్టు ఈ ఆలయంలో ప్రతి అంశం కూడా ఒక విశిష్టత కనిపిస్తుంది. ఇది విజయనగరం పట్టణంలోని విజయసాగర దుర్గా మల్లేశ్వర అమ్మవారి ఆలయం. నిత్యం ఆధ్యాత్మికతతో విరజిల్లే ఈ దేవస్థానానికి ఓ ప్రత్యేకత ఉంది. పేరులోనే అర్ధనారీశ్వర తత్వాన్ని చాటి చెబుతున్న ఈ ఆలయంలో పూజాధికాల నిర్వహణకు ప్రత్యేకంగా అర్చకులంటూ ఉండరు. నిత్య పూజలన్నీ హిజ్రాలు నిర్వహిస్తారు. నియమనిష్టలతో అమ్మవారికి పూజలు చేస్తూ భక్తుల మన్ననలు పొందుతున్నారు. విజయనగరంలో వెలిసిన ఈ ఆలయం చరిత్రలో ఒక అరుదైన మైలురాయిగా నిలిచింది. సమాజంలో వివక్షకు గురవుతున్న హిజ్రాలు సొంతంగా నిధులు సమకూర్చుకుని ఈ ఆలయం నిర్మించారు. ప్రత్యేకించి ఈ ఆలయ గర్భగుడిలో వారే స్వయంగా పూజారులుగా ఉండి అమ్మకు సేవలు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సుప్రభాత సేవ మొదలుకుని అమ్మవారికి నిత్యం లలిత సహస్రనామార్చనలు, కుంకుమార్చనలు భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు. సమానత్వానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. నిత్యం వందలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని ఆలయ ధర్మకర్త కొండబాబు చెబుతున్నారు. ఈ అమ్మవారి ఆలయంలో ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క రోజు అని ఉంటది. మంగళవారం పైడితెల్లమ్మ గుడనో లేదా ఇంకో రోజో ఇలాగ ఉంటది. కానీ మాకు ఈ ఆలయంలో ప్రత్యేకంగా హిజ్రాలే పూజారులుగా ఉండడం, హిజ్రాలే పూజా కార్యక్రమాలు చేయటం వల్ల ప్రతిరోజు కూడా మాకు అది ప్రత్యేకమైన రోజులాగే ఉంటది. ఎందుకంటే ఎవరైనా ఇళ్లలో పరిస్థితి బాగా లేకపోయినా ఇక్కడ వచ్చి పూజ చేయించుకోవటం, ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది పడ్డా, ఏదైనా అనారోగ్య సమస్యలతో ఉన్నా, లేదు వ్యాపారం జరగకపోయినా ఇక్కడికి వచ్చి పూజా కార్యక్రమాలు వీళ్లతో చేయించుకొని వెళ్ళటం. లక్ష్మీనారాయణల ప్రతిరూపాలుగా భావించే వేప చెట్టు, రావి చెట్టుకు ఇక్కడ ప్రతి ఏటా ఆషాఢంలో కళ్యాణం చేయటం మరో ప్రత్యేకత. ఆలయ ప్రాంగణంలో వేప చెట్టుకు మొక్కుకుని భక్తులు ముడుపులు కడతారు. కోరిన కోరికలు తీర్చే ఈ అమ్మవారిని కొంగు బంగారంగా కొలుస్తారు. తమ చేతుల మీదుగా అమ్మవారికి పూజలు చేయించటం భక్తులంతా అదృష్టంగా భావిస్తారని నిత్య కైంకర్యాలు నిర్వహించే హిజ్రాలు చెబుతున్నారు. కోరిన కోరికలు తీరగానే భక్తులు సంతోషంగా అమ్మవారికి చీర, సారి సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారని అంటున్నారు. శ్రీ 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 విజయసాగర దుర్గా మల్లేశ్వరి ఆలయం ఇక్కడ నిర్మించి గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారి పూజలు జరుగుతూ ఉన్నాయి. మంగళవారం, శుక్రవారం అనేకమైన విశిష్టమైన పూజలు, కుంకుమ పూజలు జరుగుతూ ఉంటాయి. ఎటువంటి సమస్యలు ఉన్నా, పిల్లలు లేకపోయినా అలాంటి వాళ్ళ గురించి ఇక్కడ ముడుపులు కట్టుకుంటూ ఉంటారు. ఆ ముడుపులు కట్టుకోవడం వల్ల వాళ్ళ సమస్యలు తీరి వాళ్ళు కోరికలు మన్నించుకుంటూ ఉంటారు. ఏళ్ళ నుంచి పూజలు నిర్వహిస్తున్నాం. ఇక్కడ పూజలు మేమే చేస్తాం. ఇక్కడ పంతులు ఎవరు ఉండరు. పూజలు అవన్నీ మేము మా చేతుల మీదుగానే చేస్తాం, జరిపిస్తాం. ఈ ఆలయాన్ని ప్రారంభంలో చాలా మంది చిన్నచూపు చూశారని భక్తులు చెబుతున్నారు. అయితే కొద్ది కాలంలోనే భక్తులు తాకిడి పెరిగిందంటున్నారు. హిజ్రాలతో నిర్వహిస్తున్న ఈ గుడిలో ఎక్కడా వీఐపీ కల్చర్ లేదని చెబుతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో హిజ్రాలతో అమ్మవారికి పూజలు నిర్వహించడం అభినందిస్తున్నారు. హిజ్రాల ద్వారా ఈ టెంపుల్ నడిపిస్తున్నారు. విజయనగరంలో అందరూ కూడా సేవ చేద్దాం నోటితో ఉంటది, కానీ చేతులతో సేవ చేసే అసోసియేషన్ ఏదైనా ఉందంటే హిజ్రాల అసోసియేషన్. ఈ టెంపుల్లోనూ వీఐపీ కల్చర్ లేదు. 10 రూపాయలు దక్షిణ వేస్తే భక్తులు నచ్చితే వేయచ్చు, లేకపోతే మానవచ్చు. ఈ ఆలయం కేవలం భక్తిభావానికే కాకుండా సమానత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ స్వయంగా ఆలయం నిర్మించి పూజారులుగా మారటం దేశవ్యాప్తంగా అందరి ప్రశంసలు అందుకుంటోంది. మనం ఇంతవరకు కూడా విజయసాగర దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం తాలూకు ప్రత్యేకత ఎందుకంటే చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ నిర్వహిస్తున్నటువంటి ఈ ఆలయం ఒక దశాబ్ద కాలం కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. అనేక మంది భక్తుల సంఖ్య కూడా పెరిగినటువంటి పరిస్థితి ఉందని కూడా వాళ్ళు చెప్తున్నారు. ప్రారంభంలో తాము ఏర్పాటు చేసినటువంటి ఈ ఆలయాన్ని చులకనగా చూసినటువంటి పరిస్థితి మారిందని, అనేక మంది భక్తులు దేవునిపై, అమ్మవారిపై నమ్మకంతో ఇక్కడికి వస్తూ కోరికలు తీర్చి కల్పవలుగా కూడా అమ్మవారిని పూజిస్తున్నటువంటి పరిస్థితులను కూడా వారు చెప్తున్నటువంటి సంఘటన మనం వరకు చూసే మొత్తం మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఆలయంగా కూడా ఈ
విజయసాగర దుర్గా మల్లేశ్వర స్వామి నిలుస్తుంది చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కెమెరా మనకి రాజేంద్ర ప్రసాద్, విజయనగరం.